ఇమాజిన్ నువ్వు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఒక లీనియర్ రిగ్రెషన్ మోడల్ బిల్డ్ చేసావు. డేటా సెట్ క్లీన్ చేసావు, ఫీచర్ సెలెక్షన్ చేసావు, మోడల్ ట్రైన్ చేసావు, ఫైనల్లీ ప్రెడిక్షన్స్ కోసం కూడా రన్ చేసావు. స్క్రీన్ మీద ఒక నంబర్ వచ్చింది, దట్ ఈస్ 50 lakhs అనేసి. నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఎస్, ఫైనల్లీ మోడల్ పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేసింది. కానీ 1 సెకండ్, యాక్చువల్ హౌస్ ప్రైస్ ఇస్ 52 lakhs. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈ మోడల్ బాగా పర్ఫామ్ చేసిందా లేక జస్ట్ లక్కీగా గెస్ చేసిందా ఆర్ కంప్లీట్ యూజ్లెస్సా? మిషన్ లెర్నింగ్లో మోడల్ క్రియేట్ చేయడం అంత కష్టం ఏం కాదు. అసలు కష్టం ఏంటంటే మన మోడల్ నిజంగా బాగుందా అని ప్రూవ్ చేయడం. ఇంటర్వ్యూలో అయినా, రియల్ ప్రాజెక్ట్స్లో అయినా, రీసెర్చ్ పేపర్స్లో అయినా ప్రెడిక్షన్ చూపిస్తే ఎవ్వరు ఇంప్రెస్ అవ్వరు. వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, హౌ డిడ్ యూ ఎవాల్యుయేట్ యువర్ మోడల్? ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతే నువ్వు బిల్డ్ చేసిన మోడల్కి ఆల్మోస్ట్ వాల్యూ ఉండదు. అందుకే ఈ వీడియోలో మనం లీనియర్ రిగ్రెషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎవాల్యుయేషన్ మెట్రిక్ని కంప్లీట్ క్లారిటీతో అర్థం చేసుకుంటున్నాం. కానీ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, అసలు ఎంఏఈ ఎందుకు క్రియేట్ అయ్యింది, ఎంఎస్సి ఎందుకు అవసరం వచ్చింది, ఆర్ఎంఎస్సి మళ్ళీ ఎందుకు వచ్చింది, ప్రతి మెట్రిక్ వెనుక ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ మెట్రిక్ పుడుతుంది. వన్స్ ఆ జర్నీ మొత్తం అర్థమవుతే లైఫ్లో ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వరు. లెట్స్ స్టార్ట్. సపోజ్ మన మోడల్ ఒక హౌస్ ప్రైస్ ప్రెడిక్ట్ చేసింది. ప్రెడిక్షన్ వాల్యూ ఏంటి అంటే 50 lakhs, బట్ రియాలిటీ వాల్యూ 52 lakhs. ఇప్పుడు మనం న్యాచురల్గా ఏం చేస్తాం, డిఫరెన్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 2. మిషన్ లెర్నింగ్ కూడా ఫస్ట్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. ప్రెడిక్షన్కి రియాలిటీకి డిఫరెన్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ డిఫరెన్స్ని ఒక నేమ్తో పిలుస్తాం, దట్ ఈస్ అవర్ ఎర్రర్. సింపుల్గా చెప్పాలి అంటే ఎర్రర్ అంటే మోడల్ ప్రెడిక్షన్ రియాలిటీ నుంచి ఎంత దూరంగా ఉందో చెప్పే ఒక వాల్యూ. ఎర్రర్ తక్కువగా ఉంటే ప్రెడిక్షన్స్ యాక్యురేట్గా ఉన్నట్టు, ఎర్రర్ ఎక్కువగా ఉంటే ప్రెడిక్షన్ పూర్గా ఉన్నట్టు. సింపుల్ కదా? కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. చిన్న ప్రాబ్లం కాదు. ఈ ప్రాబ్లం వల్ల మోడల్ యాక్చువల్గా బాగలేదు, బట్ నంబర్ మాత్రం మోడల్ పర్ఫెక్ట్ అని చెప్పడం స్టార్ట్ చేశాయి. హౌ? ఇమాజిన్ మన దగ్గర 2 ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రెడిక్షన్లో మోడల్ యాక్చువల్ వాల్యూ కంటే 5 ఎక్కువ ప్రెడిక్ట్ చేసింది, అప్పుడు ఎర్రర్ +5. సెకండ్ ప్రెడిక్షన్లో మోడల్ యాక్చువల్ వాల్యూ కంటే 5 తక్కువ ప్రెడిక్ట్ చేసింది, అప్పుడు ఎర్రర్ -5. ఇప్పుడు యావరేజ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తే +5 -5 క్యాన్సిల్ అవుట్ అయిపోయి 0 వస్తాయి. 0 అంటే ఏంటి? పర్ఫెక్ట్ మోడల్. బట్ రియాలిటీలో పర్ఫెక్టా? అస్సలు కాదు. 2 ప్రెడిక్షన్లో కూడా మోడల్ మిస్టేక్ చేసింది, కానీ పాజిటివ్ ఎర్రర్ నెగిటివ్ ఎర్రర్ని క్యాన్సిల్ చేసింది. సో రిజల్ట్, మోడల్ మిస్టేక్ చేసిన యావరేజ్ ఎర్రర్ మాత్రం 0 వచ్చింది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నువ్వు ఒక డెలివరీ కంపెనీ రన్ చేస్తున్నావు. మార్నింగ్లో ఒక కస్టమర్కి 10 minutes లేట్గా డెలివరీ చేసావు. ఈవినింగ్లో ఇంకో కస్టమర్కి 10 minutes ఎర్లీగా డెలివరీ చేసావు. ఇప్పుడు రిపోర్ట్ జనరేట్ చేస్తే +10 -10 యావరేజ్ ఈజ్ 0. అంటే రిపోర్ట్ ఏం చెప్తుంది? టుడే పర్ఫెక్ట్ డెలివరీ పర్ఫార్మెన్స్ అని రిపోర్ట్ చెప్తుంది. లాజిక్ ఉందా అసలు? ఉండదు. ఎందుకంటే 2 కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అయ్యింది, కానీ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల యాక్చువల్ మిస్టేక్స్ కనిపించడం లేదు. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాబ్లం మిషన్ లెర్నింగ్ రీసెర్చర్స్ కూడా ఫేస్ చేశారు. అప్పుడే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. రీసెర్చర్స్ అనుకున్నారు దట్ ప్రాబ్లం మిస్టేక్లో లేదు, ప్రాబ్లం పాజిటివా నెగిటివా అనే సైన్లో ఉంది. ఇప్పుడు సైన్స్ని ఇగ్నోర్ చేసి డిఫరెన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తే అప్పుడు క్యాన్సిల్ అవ్వచ్చు కదా. సో ఎగ్జాక్ట్లీ అదే చేశారు. ఎర్రర్ని అబ్సల్యూట్గా మార్చారు. అంటే +5 అయినా -5 అయినా 5 అనే రాస్తాం. అప్పుడు యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే 5 + 5 / 2 ఆన్సర్ ఈజ్ 5. ఇప్పుడే ఫస్ట్ టైం మన మోడల్ యాక్చువల్గా ఎంత మిస్టేక్ చేసిందో మనకు క్లియర్గా కనిపించింది. ఈ కాన్సెప్ట్ నేమే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంఏఈ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తుంది. ఏంటా క్వశ్చన్? యావరేజ్గా మన మోడల్ ప్రెడిక్షన్ ఎంత మిస్ అవుతున్నాయి. సపోజ్ ఎంఏఈ 2 అంటే యావరేజ్గా మన మోడల్ యాక్చువల్ వాల్యూ నుండి 2 units దూరంలో ప్రెడిక్ట్ చేస్తుంది. చాలా సింపుల్ కదా, అండ్ చాలా ఇంట్యూటివ్ కూడా. అందుకే
ఎంఏఈ బిగినర్ ఫ్రెండ్లీ మెట్రిక్ అని అందరూ అంటారు. కానీ స్టోరీ ఇక్కడే కంప్లీట్ అయిపోలేదు. యాక్చువల్గా ఎంఏఈ సాల్వ్ చేసిన ప్రాబ్లం ఒకటే, కానీ రియల్ వరల్డ్ డేటా సెట్లో ఇంకొక ప్రాబ్లం బయటకు వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల సైంటిస్ట్ మళ్ళీ స్క్రాచ్ నుంచి ఆలోచించాల్సి వచ్చింది. అండ్ ఆ ప్రాబ్లం నుంచి పుట్టిందే ఎంఎస్సి, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. ఎంఏఈ సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏంటి? పాజిటివ్ నెగిటివ్ ఎర్రర్స్ క్యాన్సిల్ అవ్వకుండా చేయడం. అంతవరకు బాగానే ఉంది. కానీ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద మోడల్ ట్రైన్ చేసినప్పుడు రీసెర్చర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ నోటీస్ చేశారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇమాజిన్ మన మోడల్ ఒక 5 ప్రెడిక్షన్స్ చేసింది. ఫస్ట్ 4 ప్రెడిక్షన్స్లో జస్ట్ 1 యూనిటే మిస్టేక్ ఉంది. కానీ లాస్ట్ ప్రెడిక్షన్లో మాత్రం 25 యూనిట్స్ మిస్ అయింది. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈ 25 యూనిట్స్ మిస్టేక్ అనేది రిమైనింగ్ 1 యూనిట్ మిస్టేక్తో ఈక్వల్గా ట్రీట్ చేయొచ్చా? ఆబ్వియస్లీ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్టూడెంట్ 4 ఎగ్జామ్లో 98 మార్క్స్ తెచ్చుకున్నాడు, కానీ ఒక్క ఎగ్జామ్లో 20 మార్క్స్ తెచ్చుకున్నాడు. మనం ఆ ఒక్క సబ్జెక్ట్ గురించి సీరియస్గా ఆలోచిస్తాం కదా, ఎందుకంటే అది చిన్న మిస్టేక్ కాదు. ఎగ్జాక్ట్లీ అలాగే మిషన్ లెర్నింగ్లో కూడా కొన్ని మిస్టేక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ ప్రైస్ 2 lakhs మిస్ అవ్వడం ఒకటైతే 2 crores మిస్ అవ్వడం ఇంకోటి. రెండింటిని ఒకేలా ట్రీట్ చేస్తే మోడల్ డేంజరస్ డెసిషన్స్ తీసుకోవచ్చు. సో అప్పుడు రీసెర్చర్స్ అనుకున్నారు, పెద్ద మిస్టేక్ చేస్తే పెద్ద పనిష్మెంట్ ఉండాలి. ఆ ఐడియా నుంచి పుట్టిందే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. ఎర్రర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయకుండా స్క్వేర్ చేశారు. ఇప్పుడు 2 మిస్టేక్ చేస్తే స్క్వేర్ 4 అవుతుంది, 5 మిస్టేక్ చేస్తే 25, 10 మిస్టేక్ చేస్తే 100, 20 మిస్టేక్ చేస్తే 400. అబ్జర్వ్ చేశారా? మిస్టేక్ కొంచెం ఇంక్రీజ్ అవ్వగానే వాల్యూ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఇదే ఎంఎస్సి యొక్క మెయిన్ బ్యూటీ. స్మాల్ మిస్టేక్స్ స్మాల్గా ఉంటాయి, కానీ పెద్ద మిస్టేక్స్ ఇమ్మీడియట్గా హైలైట్ అయిపోతాయి. కాబట్టి మోడల్ ఒక్క డేంజరస్ ప్రెడిక్షన్ చేస్తే ఎంఎస్సి దాన్ని ఇగ్నోర్ చేయదు, హెవీ పనిష్మెంట్ చేస్తుంది. అందుకే అవుట్లయర్స్ ఉన్న డేటా సెట్లో చాలా రీసెర్చర్స్ ఎంఎస్సిని ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ అవుట్లయర్ అంటే ఏం లేదు, మన డేటా సెట్లో అన్ని పాయింట్స్ ఒక దగ్గర క్లస్టర్గా ఉంటే కొన్ని పాయింట్స్ మాత్రమే డేటా సెట్కి దూరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంపెనీలో శాలరీసే తీసుకుంటే అందరి ఎంప్లాయీస్ శాలరీస్ ఒక 10,000 నుంచి 1 lakh మధ్యలోనే ఉంటాయి. కానీ సీఈఓ శాలరీ తీసుకుంటే ఆయనది 1 crore ఉంటుంది. సో వీళ్ళ పాయింట్స్ని ప్లాట్ చేస్తే గ్రాఫ్ మీద సీఈఓ శాలరీ చాలా దూరంగా ఉంటుంది. సో అలాంటి పాయింట్స్నే మనం అవుట్లయర్స్ అంటాం. సో ఇలాంటి పాయింట్స్ ఉన్న డేటా సెట్కి మనం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలంటే కరెక్ట్గా మెజర్ చేసే మెట్రిక్స్ ఏంటంటే ఎంఎస్సి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా స్టోరీ కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఎంఎస్సి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తూనే తెలియకుండా ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసింది. అదేంటంటే, సపోజ్ మనం హౌస్ ప్రైస్ ప్రెడిక్ట్ చేస్తున్నప్పుడు హౌస్ ప్రైస్ యూనిట్స్ ఏంటి? ల్యాక్స్ కదా. మరి మీన్ స్క్వేర్ ఎర్రర్లో మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి యూనిట్స్ అనేది స్క్వేర్ అయిపోతాయి, ల్యాక్స్ స్క్వేర్ అనేసి. సో మనం ఎప్పుడు ల్యాక్స్ స్క్వేర్ అనే యూనిట్ వినలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఎర్రర్ ఒక 16 వస్తే 16 lakhs స్క్వేర్ అని ఎప్పుడు చెప్పం కదా మనం. అది ప్రాక్టికల్ యూనిట్ కూడా కాదు, ఇంటర్ప్రెట్ చేయడం కూడా చాలా కష్టం. రీసెర్చర్స్ మళ్ళీ ఆలోచించారు. స్క్వేర్ చేసాం కాబట్టి ప్రాబ్లం వచ్చింది. స్క్వేర్ని రివర్స్ చేస్తే ఎగ్జాక్ట్లీ స్క్వేర్ని రివర్స్ చేసే ఆపరేషన్ ఏంటి? స్క్వేర్ రూట్. అదే చేశారు. ఎంఎస్సి రిజల్ట్కి స్క్వేర్ రూట్ చేశారు. రిజల్ట్ మళ్ళీ ఒరిజినల్ యూనిట్స్కే వచ్చింది. ఆ కాన్సెప్ట్ నేమే రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్. సింపుల్గా చెప్పాలంటే ఆర్ఎంఎస్సి. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ నౌ. సపోజ్ ఎంఎస్సి వాల్యూ 16, స్క్వేర్ రూట్ తీసుకుంటే 4 అవుతుంది. ఇప్పుడు ఆ 4 ఏంటి? 4 lakhs. ఇప్పుడు అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఆర్ఎంఎస్సి వాల్యూ ఈక్వల్స్ టు 4 lakhs. యావరేజ్గా మన మోడల్ ప్రెడిక్షన్ అప్రాక్సిమేట్లీ 4 lakhs మిస్ అవుతుందని సింపుల్గా అర్థమవుతుంది. అందుకే ఇండస్ట్రీలో, రిపోర్ట్స్లో, క్యాగల్ కాంపిటీషన్లో, రీసెర్చ్ పేపర్స్లో ఆర్ఎంఎస్సి చాలా కామన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంఎస్సిలా పెద్ద మిస్టేక్ని పనిష్ చేస్తుంది, ఆర్ఎంఎస్సిలా ఒరిజినల్ యూనిట్స్లో రిజల్ట్ ఇస్తుంది. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఇప్పటి వరకు మనం 4 మెట్రిక్స్ చూసాము: ఎర్రర్, ఎంఏఈ, ఎంఎస్సి, ఆర్ఎంఎస్సి. ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటి తెలుసా? ఈ 4 మెట్రిక్స్ ఒకటే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాయి, మన మోడల్ ఎంత రాంగ్. కానీ మిషన్ లెర్నింగ్లో ఒక క్వశ్చన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఇంటర్వ్యూలో, రీసెర్చ్ పేపర్స్లో, సీనియర్ డేటా సైంటిస్ట్ దగ్గర చాలాసార్లు అదే క్వశ్చన్ వస్తుంది. సరే, మిస్టేక్ గురించి చెప్పావు, కానీ మన మోడల్ డేటాని ఎంత బాగా అండర్స్టాండ్ చేసింది? అది మెజర్ చేయడానికే మిషన్ లెర్నింగ్లో కంప్లీట్లీ డిఫరెంట్ మెట్రిక్ క్రియేట్ చేశారు. అదే R2 స్కోర్. ఇప్పటి వరకు మనం ఒక క్వశ్చన్ మీద మాత్రమే ఫోకస్ చేసాం. మోడల్ ఎంత మిస్టేక్ చేస్తుంది. MAE, MSc, RMSc అన్నీ అదే చెప్తున్నాయి. కానీ ఒక మూమెంట్ ఆలోచించు, ఇది చాలా ఇంపార్టెంట్ షిఫ్ట్. మనం ఆల్వేస్ నెగిటివ్ సైడ్లోనే ఆలోచిస్తున్నాం, దట్ హౌ రాంగ్ ఈజ్ మై మోడల్ ఈస్. కానీ మిషన్ లెర్నింగ్ వరల్డ్లో సీనియర్ ఇంజనీర్స్ అడిగే నెక్స్ట్ క్వశ్చన్ వేరే. సరే, రాంగ్ ఎంత ఉందో చూసాం, కానీ కరెక్ట్గా ఎంత నేర్చుకుంది? దట్స్ అవర్ క్వశ్చన్. ఇది ఒక మైండ్ సెట్ చేంజ్. ఎర్రర్ నుంచి ఎక్స్ప్లెనేషన్కి షిఫ్ట్ అవ్వడం. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి క్రియేట్ చేసిన మెట్రిక్కే R2 స్కోర్. ఇమాజిన్ చేసుకో, నువ్వు ఒక టీచర్. క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఫైనల్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. 92 స్టూడెంట్స్ కరెక్ట్గా కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు. 8 స్టూడెంట్స్ మాత్రమే కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు ఒక క్వశ్చన్, నీ టీచింగ్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటి? చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్లీ సేమ్ ఐడియా ఇక్కడ కూడా ఉంది. R2 స్కోర్ ఏం చెప్తుంది అంటే, నీ మోడల్ డేటాని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాట్ ఎర్రర్, నాట్ మిస్టేక్, ఓన్లీ అండర్స్టాండింగ్. ఒక సింపుల్ కంపారిజన్ చూద్దాం. సపోజ్ ఒక మోడల్ ఉంది, అది ప్రెడిక్ట్ చేసింది. కానీ ఇమాజిన్, మన మోడల్ లేకుండా కూడా ఒక బేస్ లైన్ ప్రెడిక్షన్ యూజ్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, హౌస్ ప్రైస్ ప్రెడిక్ట్ చేయాలంటే నీకేం తెలియకోకుండా జస్ట్ కొన్ని ఫీచర్స్ చూసుకొని ఇంత ఉండొచ్చు అనేసి ఒక ర్యాండమ్ గెస్ చేస్తావు కదా. అక్కడ ఇంటెలిజెన్స్ లేదు, మిషన్ లెర్నింగ్ లేదు, జస్ట్ యావరేజ్గా ఒక వాల్యూ చెప్పావు. నౌ క్వశ్చన్ ఏంటి అంటే, మిషన్ లెర్నింగ్ మోడల్ ఆ యావరేజ్ ప్రెడిక్షన్ కన్నా ఎంత బెటర్గా ఉంది. అదే R2 స్కోర్. R2 స్కోర్ వాల్యూ యూజువల్లీ బిట్వీన్ 0 to 1. 0 అంటే వరస్ట్, మోడల్ యావరేజ్ కన్నా బెటర్ కాదు. 1 అంటే పర్ఫెక్ట్ మోడల్, మోడల్ ఆల్మోస్ట్ ఫుల్ ప్యాటర్న్ క్యాప్చర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు R2 స్కోర్ వాల్యూ 0.85 అంటే దాని మీనింగ్ ఏంటి? 85% ఆఫ్ ద డేటా వేరియేషన్ని మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సింపుల్గా మోడల్ చాలా వరకు ప్యాటర్న్ నేర్చుకుంది. కానీ ఇక్కడ ఒక ట్రాప్ ఉంది. R2 స్కోర్ చాలాసార్లు మిస్లీడింగ్ అవ్వచ్చు. ఎందుకు అంటే, మనం అన్నెసెసరీ ఫీచర్స్ యాడ్ చేస్తే R2 స్కోర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. మోడల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ అవ్వకపోయినా కూడా జస్ట్ కాలం యాడ్ చేస్తే స్కోర్ పెరిగిపోతుంది. అందుకే రియల్ వరల్డ్లో R2 స్కోర్ని అలోన్గా ట్రస్ట్ చేయలేరు. ఇప్పుడు ప్రాబ్లం క్లియర్గా ఉంది, దట్ R2 స్కోర్ ఈజీగా చీట్ అవుతుంది. సో సైంటిస్ట్ ఏం చేశారు అంటే, ఇంకో కాన్సెప్ట్తో వచ్చారు, దట్ ఈస్ అడ్జస్టెడ్ R2. ఇందులో ఐడియా ఏంటి అంటే, యూస్ఫుల్ ఫీచర్స్ యాడ్ చేస్తే ఓకే, కానీ యూజ్లెస్ ఫీచర్స్ యాడ్ చేస్తే పనిష్మెంట్ వస్తుంది. సో అడ్జస్టెడ్ R2 ఏం చేస్తుంది? గుడ్ ఫీచర్స్ యాడ్ చేస్తే స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, వేస్ట్ ఫీచర్స్ యాడ్ చేస్తే స్కోర్ డిక్రీజ్ అవుతుంది. అంటే మోడల్ జెన్యూన్గా ఇంప్రూవ్ అయితే మాత్రమే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ ఆల్. ఇప్పుడు ఒక ఫుల్ సర్కిల్ చూద్దాం. MAE అంటే యావరేజ్ మిస్టేక్, MSc అంటే బిగ్ మిస్టేక్స్కి పనిష్మెంట్, RMSc అంటే రియల్ వరల్డ్ రీడబుల్ ఎర్రర్స్, అండ్ R2 స్కోర్ అంటే మోడల్ అండర్స్టాండింగ్ పవర్, అడ్జస్టెడ్ R2 అంటే హానెస్ట్ అండర్స్టాండింగ్ పవర్. ఇప్పుడు ఒక సెకండ్ ఆలోచించు. లీనియర్ రిగ్రెషన్ అంటే జస్ట్ లైన్ ఫిట్ చేయడం కాదు. రియల్ గేమ్ ఏంటి అంటే, హౌ కాన్ఫిడెంట్ యూ కెన్ సే యువర్ మోడల్ ఈజ్ కరెక్ట్. ఇంటర్వ్యూలో కూడా అదే అడుగుతారు. నాట్ జస్ట్ ప్రెడిక్షన్, నాట్ జస్ట్ యాక్యురసీ, బట్ ఎక్స్ప్లెనేషన్. ఈ మెట్రిక్స్ అన్నీ ఒక హిడెన్ ట్రూత్ చెప్తాయి. మోడల్ పర్ఫెక్ట్ కాదు, మోడల్ యూస్ఫుల్లా కాదా అని డిసైడ్ చేయడం ఇంపార్టెంట్. ఈ వీడియో తర్వాత నా మోడల్ R2 స్కోర్ వాల్యూ 0.9 ఉందని ఎవరైనా చెప్తే నువ్వు జస్ట్ నంబర్ చూడవు, దాని వెనుక ఉన్న స్టోరీని అర్థం చేసుకుంటావు. బిఫోర్ వీ ఎండ్ దిస్ వీడియో, వన్ స్మాల్ థింగ్. చాలామంది లీనియర్ రిగ్రెషన్ అంటే ఫార్ములా, గ్రాఫ్స్, ప్రెడిక్షన్స్ వరకే అనుకుంటున్నారు. కానీ రియల్ వరల్డ్లో లీనియర్ రిగ్రెషన్ యూజ్ చేయాలంటే మోడల్ ట్రైన్ చేయడం ఒక్కటే సరిపోదు. మోడల్ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే కొన్ని అజంప్షన్స్ కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. అవి ఇగ్నోర్ చేస్తే ఎవల్యూషన్ మెట్రిక్స్ బాగున్నా మోడల్ మీద ట్రస్ట్ చేయలేము. అదే మన నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ క్లారిటీతో చూద్దాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ని స్టోరీ లాగా సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.